వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు గుత్తొంకాయ కూర ఒక న్యూ మెథడ్లో చేశానమాట, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికోసం అనేసి మెంతిగుండ, మామూలుగా రెగ్యులర్గా మెంతిగుండ ఆడడానికి మినపప్పు, శనగపప్పు, ధనియాలు, కొంచెం జీలకర్ర, మెంతులు వేసి పొడి చేసి ఉంచుకున్నామనుకోండి. ఇవి లో ఫ్లేమ్లోనే బాగా వేయించాలి. దోరగా వేయించిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేయాలి, సో దట్ అవి మాడిపోకుండా ఉండడానికి. వేగిపోయిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అన్నీ ఏమేమి వేసాను అనేటటువంటివి. లాస్ట్లో ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లోనే అన్నీ దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాను. చల్లారాక పొడి చేసుకోవాలి. ఈ పొడి బీరకాయ కూరలోని, దొండకాయ కూరలోని, బెండకాయ కూరలోని దీంట్లో అయినా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పొడి అనేది ఆడేసుకొని కొంత పొడి సీసాలోకి తీసేసుకున్నాను. దీంట్లో ఉప్పు వేసుకుని కూడా ఆడుకోవచ్చు, ఉప్పు వేయకుండా కూడా ఆడుకోవచ్చు. నేను ఉప్పు వేయలేదు, ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్లో వేస్తానని చెప్పేసి ఇక్కడ వేయలేదనమాట. ఈ ముద్ద కూరకి చక్కగా ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే 3 తీసుకోండి, చిన్నవి అయితే ఒక 4-5 తీసుకోండి. మీకు ముద్ద కన్సిస్టెన్సీ కావాలి అనుకునే దాన్ని బట్టి ఉల్లిపాయలు, ఉప్పు వేసుకొని దాన్ని మెత్తగా పీస్ చేసుకోండి. ఇలా వస్తుంది. సో దీన్ని ఇక్కడ నేను ఒక చిన్న క్లిప్ అనేది మిస్ అయింది, అందుకే నేను ఇక్కడ వాయిస్ ఓవర్లోనే చెప్తున్నాను. వంకాయలు నలుపలకలుగా అంటే 4 వైపులా కోసుకొని ఈ ముద్దను లోపల కూరి తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత కాస్త కరివేపాకు వేసి వేగిన తర్వాత అప్పుడు ఏవైతే కూరుకున్న వంకాయల్లో ముద్ద కూరుకున్నటువంటి ఉన్నాయో అవి దాంట్లో డ్రాప్ చేయండి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది. ఇది మనకి మెత్తబడాలి, వంకాయ అనేది మెత్తబడాలి. ఇక్కడ నాకు వంకాయలు కొంచెం ముదిరాయి అనమాట, అందుకని నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో వెల్లుల్లిపాయలు ఇంకేం వేయాల్సిన అవసరం ఉండదు. మెంతిగుండ గుత్తొంకాయ కారం ఇది రీసెంట్గా మా ఆడపడి చేశారు, సో అక్కడ చూసి నేను ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను ఈరోజు. సో ఇక్కడ మొత్తం వంకాయ అనేది మనకి స్మూత్గా మెత్తగా అవ్వాలి, అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. దీంట్లో ఇంకొంచెం కారం యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నాకు ఎండుమిరపకాయల కారం సరిపోతుంది అనిపించింది, అందుకే నేను కారం అయితే ఏమీ యాడ్ చేయలేదు. సో ఫైనల్గా ఇంకొంచెం వంకాయ కూర మెత్తబడాలి కనుక కొంచెం ఒక చిన్న గ్లాస్లో పావంతు నీళ్లు వేస్తున్నాను. చిన్న గ్లాసులో పావంతు నీళ్లు వేసి ఆ నీళ్లు కూడా మూగుడు సైడ్కి కాకుండా మధ్యకి వచ్చేలా చూడండి. సో దట్ మధ్యకి వస్తే వంకాయలు అన్నిటికి సరిపోయి అప్పుడు వంకాయలు అన్నీ కూడా మెత్తబడతాయి. చాలా కొంచెం వేయాలి. మామూలుగా లేతగా ఉండే వంకాయలు అయితే అస్సలు వాటర్ వేయనే అవసరం ఉండదు. ఆ ఉల్లిపాయలో ఆ తేమ తర్వాత వంకాయలకు ఉండేటటువంటి దాన్ని బట్టే ఉడికిపోతాయి. నావి కొంచెం ఎక్కువ రోజులు అయ్యాయి అనమాట తెచ్చి, లాస్ట్ వీక్ కాక అంతకుముందు వీక్ తెచ్చినటువంటి వంకాయలు, అందుకు కొంచెం ముదిరే. సో అందుకని కొంచెం ఒక చిన్న టీ గ్లాస్లో పావంతు నీళ్లు వేస్తే సరిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నాను మీకు. వేసి ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. జస్ట్ మనకు వంకాయ మెత్తబడిపోయింది, అది కూడా తొడిమె దగ్గర చూడండి. ఎప్పుడైనా వంకాయ ఉడికింది లేని తొడిమె దగ్గరే మనకి తెలుస్తుంది. మెత్తబడిపోయింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసి అదే మూకుడులోని ఒక 10-15 మినిట్స్ ఉంచేయండి. సో దట్ ఆ వేడికి మనకి ఇంకా వంకాయ అనేది ఎక్కడైనా చిన్న పలుకుంటే మొత్తం అంతా కూడా ఉడికిపోతుంది. అండ్ ఎమ్మిగా రైస్లోకి, చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుంది. ఈవెన్ జొన్న రొట్టెలో కూడా బాగుంటుంది. సో ఇదండి ఇవాళ నా ఎమ్మి వంకాయ కూర. ఇక్కడ నేను తినేస్తున్నాను, ఆగలేకొత్తి వంకాయ తినేసి మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. మా ఆడపడి చేసినప్పుడు కొంచెం ధనియాలు ఎక్కువ వేశారంట, నేను ధనియాలు తక్కువే వేశాను. సో టేస్ట్ మాత్రం అద్రిపోయింది. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ఉంటాను. టాటా, బై బై, సీ యూ.